అనగా 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 ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక కొంగ, కాకి, పిచ్చుక, నక్క ఒక చెట్టు దగ్గర ఉంటుండే. పిచ్చుకదేమో పిడకలిల్లు, కాకిదేమో కర్రలిల్లు, కొంగదేమో గొలుసుల ఇల్లు, నక్కదేమో నారాయణ బొండం. ఒకసారి ఏమైందంటే పెద్ద గాలి వాన మొదలైనవి. అది ఇంత 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 పెరిగిపోయింది. పెరిగి పెరిగి పెద్ద వర్షం మొదలైంది. ఆ గాలి వానకి పిచ్చుకల పిడకలిల్లు కొట్టుకొని పోయింది. కాకిదేమో కర్రలిల్లు కదా, ఆ కర్రలిల్లు కూలిపోయింది. ఇక నక్కది నారాయణ బొండం కదా, నక్క ఇంట్లోకేమో మొత్తం నీళ్ళు వచ్చినాయి. కొంగది గొలుసులిల్లు ఒక్కటే మంచిగుంది. గాలి వాన చలికి వణుక్కుంటా వణుక్కుంటా పిచ్చుక కొంగ దగ్గరకు వచ్చింది. వచ్చి, కొంగబావా కొంగబావా, ఈ గాలి వానికి నా పిడకలిల్లు కొట్టుకొని పోయింది, ఈ రాత్రికి మీ ఇంట్లో చోటియవా అని అడిగింది. అప్పుడు కొంగ, అయ్యో పిచ్చుకమ్మ, నేను మా ఆయన పిల్లలు పడుకున్నాము, ఆ మూలనేమో గుడ్లున్నాయి, ఆ కొంచెం జాగాలో నువ్వు పడుకో అన్నది. సరే అని పిచ్చుక లోనికొచ్చి పడుకుంది. చీకటి, గాలి వాన ఏం చేయడానికి తోచక ఆ తర్వాత కాకి కూడా కొంగ దగ్గరకు వచ్చింది. వచ్చి, కొంగనేస్తాం కొంగనేస్తాం, ఈ గాలివానకి నా కర్రలిల్లు కూలిపోయింది, తెల్లారినాక మళ్ళీ ఇల్లు కట్టుకుంటా కానీ ఈ రాత్రికి పడుకోవడానికి చోటియవా అని అడిగింది. కొంగేమన్నదంటే, కాకినేస్తాం కాకినేస్తాం, నేను మా ఆయన పిల్లలు పడుకున్నాము, ఆ మూలన గుడ్లున్నాయి, మిగిలిన జాగాలో పిచ్చుక పడుకుంది, ఆ కొంచెం జాగాలో నువ్వు కూడా పడుకో అన్నది. సరేనని కాకి కూడా వచ్చి కొంగ ఇంట్లో తల దాచుకుంది. ఆ తర్వాత నక్క కూడా వచ్చి, కొంగన్నా కొంగన్నా, నా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చినాయి, పడుకోవడానికి జాగా లేదు, ఈ రాత్రికి మీ ఇంట్లో చోటిస్తే గనక రేపు మళ్ళీ వెళ్ళిపోతాను అని అడిగింది. దానికి కొంగ, అయ్యో నక్కన్నా, నేను మా ఆయన పిల్లలు పడుకున్నాము, ఆ మూలన గుడ్లున్నాయి, మిగిలిన జాగాలో పిచ్చుక కాకి నేస్తాలు పడుకున్నాయి, కొంచెం జాగాలో నువ్వు సర్దుకొని పడుకో అన్నది. సరేనని నక్క కూడా వచ్చి పడుకుంది. నక్కది పాడబుద్ధి కదా, కొంగ గుడ్లను చూడగానే దానికి నోరూరింది. కొంత రాత్రి గడవంగానే మెల్లగా ఒక గుడ్డు తీసుకొని పురుక్కుమనిపించింది. అప్పుడు పర్ర పర్ర శబ్దం వచ్చింది. కొంగ అడిగింది, ఏమనంటే, నక్కన్నా నక్కన్నా, ఏం తింటున్నావు, నాకు కొంత ఇయ్యవా అని అన్నది. దానికి నక్క, ఏం లేదు కొంగన్న, ఊరంతా తిరిగితే ఓ కులువ గింజ దొరికింది, దాన్నే తింటున్నా అన్నది. మళ్ళా కొంతసేపటి తర్వాత ఇంకో గుడ్డు పరుక్కుమనిపించింది. మళ్ళా పర్ర పర్ర చప్పుడు వచ్చింది. అప్పుడు, నక్కన్నా నక్కన్నా, ఏం తింటున్నావు, నాకు ఒకటి ఇయ్యవా అని అడిగింది కొంగ. దానికి నక్క, ఏం లేదు కొంగన్న, కళ్ళాలలో తిరిగితే ఒక కంది గింజ దొరికింది, దాన్నే తింటున్నా అన్నది. మళ్ళా కొంతసేపటికి మళ్ళీ పర్ర పర్ర చప్పుడైంది. అప్పుడు కొంగ, ఇందాక అడిగితే ఉలువ గింజ అన్నావు, మళ్ళీ ఏమో కంది గింజ అన్నావు, ఇప్పుడేం తింటున్నావు, నాకు కొంచెం ఇయ్యవా అని అడిగింది. ఏం లేదు కొంగన్న, ఊర్లో షావుకారు దగ్గరకు పోతే శనగ గింజ ఇచ్చిండు, తింటున్నా అన్నది నక్క. పోన్లే అని కొంగ పడుకున్నది. ఇక తెల్లారింది. తెల్లారినాక లేచి చూస్తే ఏముంది, గుడ్లు లేవు. కొంగ గుండెలు బాదుకుంటా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా, పిచ్చుకబావా పిచ్చుకబావా, నా గుడ్లు చూసినవా అని అడిగింది. పిచ్చుక చూడలేదు అని తలూపింది. కొంగ ఏడుస్తూ వెళ్ళి కాకిని అడిగింది. కాకినేస్తాం కాకినేస్తాం, నా గుడ్లు చూసినావా? కాకి కూడా చూడలేదన్నట్లు తలూపింది. తర్వాత కొంగ, నక్కన్నా నక్కన్నా, నా గుడ్లు చూసినవా అని అడిగింది ఏడ్చుకుంటా. దానికి నక్క, నేను అసలు చూడనే లేదు, అసలు నీ గుడ్లు ఎట్లుంటాయో తెలియనే తెలియదు అన్నది. కొంగ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటా, అట్లా కాదు ఇట్లా కాదు, రండి అందరు గుడి కోనేరు కాడ ప్రమాణం చేద్దురు కానీ నడవండి అన్నది. అని ముందేమో కొంగ నడుస్తుంది, వెనకాల పిచ్చుక కాకి నక్క బయలుదేరినాయి. ఇక కోనేరు కాడికి పోగానే వీడందరు ముందుగా ప్రమాణం చేయండి, సత్య ప్రమాణం చేసి ఎవడు బయటకు వస్తారో వాళ్ళే నిజమైన వాళ్ళు అన్నది. ముందు పిచ్చుక కోనేరులోకి వెళ్ళి, కొంగగుడ్లను నేనే తిన్నట్లయితే కొట్టుకుపోవే కోనేరా అనుకుంటా నీళ్ళల్లో బుడుంగున మునిగింది. తేలి బయటకు వచ్చి
చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఆ వెనకాల కాకి కూడా కోనెట్లోకి దిగి కొంగగుడ్లు నేను తిన్నట్లయితే కొట్టుకుపోవే కోనేరా అనుకుంటా నీళ్ళల్లో బుడుంగు బుడుంగుమని తేలి బయటకొచ్చి వెళ్ళిపోయింది. కాకి వెనకాల నక్క అటూ ఇటూ చూసి నెమ్మదిగా సాగదీస్తూ కొంగన్న గుడ్లు నేను తింటే కొట్టుకుపోవే కోనేరా అని నీళ్ళల్లో మునిగింది. అంతే, బుడబుడ బుడబుడమని శబ్దం చేసుకుంటా మునిగిపోయింది. మళ్ళీ బయటకు రానే లేదు. కొంగ ఏడుచుకుంటా ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దు, ఇంట్లోకి రానియొద్దు, అట్లా రానిచ్చినందుకే నా గుడ్లను పోడగొట్టుకుంటే కదా అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. కథ బాగుందా? బాగుంటే కామెంట్స్ రాయండి. మీకు నచ్చకపోయినా కామెంట్స్లో తెలపండి.